వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈవెనే మా అత్తయ్య 2-3 వీడియోలలో చెప్పాను కదా, మా అత్తయ్యతో చేయించాను వంటలు అని చెప్పేసి. ఈవిడే మా అత్తయ్య. మేమైతే ఊరికొచ్చాము. సో మా ఊర్లో మాకు ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను. అంటే మేమందరం హైదరాబాద్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు వచ్చి వాటర్ పోసినా కూడా చెట్లు ఎలా ఉన్నాయో చెప్పిస్తాను. అంటే ఎప్పుడు ఉండి పోస్తే ఇంకా బాగుండేమో చెట్లు, బట్ ఇంకా అప్పుడప్పుడు కాబట్టే కొంచెం అంత బాగాలేవు, కానీ చూడడానికైతే సూపర్గా ఉన్నాయి. కొన్ని కాయలు కూడా కాస్తున్నాయి. ఏమేమి కాస్తున్నానో నేను మీకు చూపిస్తా, చూసేయండి. సో ఇది వచ్చేసి స్మాల్ లెమన్స్, చిన్న నిమ్మకాయల చెట్టు అన్నమాట. నిమ్మకాయలు ఎక్కడున్నాయో అగో కనిపిస్తుందా మీకు? అక్కడ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క నిమ్మకాయ అంటే అందరూ కోసుకొని పోవడం వల్ల నిమ్మకాయలు సరిగ్గా లేవన్నమాట. ఇది వచ్చేసి చిన్న నిమ్మకాయలు. అండ్ ఇంక ఇది వచ్చేసి చాలా పెద్ద పెద్ద నిమ్మకాయలు కాస్తాయి. దీనికి దొబ్బ నిమ్మకాయలు అంటాం. మీ సైడ్ ఏమంటారు? కొంతమంది వేరే సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. ఏమేమంటారో కమెంట్ చేయండి. కానీ మన బత్తాయి పండు ఉండే సైజులో ఉంటాయి ఇవి అయితే. అండ్ ఇంకా చూపిస్తారండి వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు చెట్టు. అంటే ఇంకా చాలా గుబురుగా ఉంటే మా మామయ్య మొత్తం కొట్టేసిండు అనమాట, మొత్తం ఇంటి చుట్టూ అవుతున్నాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి కొబ్బరికాయల చెట్టు అనమాట. మస్తు కాయలు కాసినాయి ఈసారి అయితే. అంటే ఇంకా 15 డేస్కి ఒకసారి మా మామయ్య రావడం వల్ల కోయడము తాగడం అట్లా చేసిరు. లేకపోతే ఎప్పుడు వేరే వాళ్ళు కోసుకొని పోవడం. ఈ చెట్టుకి చాలా అంటే చాలా కాయలు పడ్డాయి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇవన్నీ అప్పుడప్పుడు వచ్చి పోస్తేనే గాయస్ వాటర్ ఇట్లా పెరిగినాయి. ఇంకా దగ్గరుండి చూసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి అసలు ఈ చెట్లు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇప్పటి వరకు అయితే ఇంకా దీనికి కాయలు కాయలేదు, ఎప్పుడు కాస్తాయో చూడాలి. పూత వస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు ఈ చెట్టుకి. అంటే కొన్ని చెట్లు కాసాయి, కొన్ని కాయవు కదా, ఆడమగ చెట్లు అని ఉంటాయి కదా, అవన్నమాట. ఇది వచ్చేసి జామ చెట్టు. మా ఇంట్లో జామ చెట్లు చాలా పెద్ద గుబురుగా ఉండేవి. కోతులు ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. మా ఊర్లో చాలా అంటే చాలా కోతులు ఉంటాయి. ఇంకా ఆ కోతులు మొత్తం కోసుకొని తింటున్నాయి, ఈ చెట్టు అంతా ఖరాబ్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆ చెట్లు కూడా కొట్టేసిండు మా మామయ్య. ఇది వచ్చేసి సపోటా చెట్టు. మొన్ననే పెట్టిరు, పెరుగుతుంది, ఇప్పుడే పెరుగుతుంది అన్నమాట. మల్లె చెట్టు చూడండి గాయస్ ఎట్లా అయిపోయిందో మొత్తం. అంటే ఇంకా దాన్ని పట్టించుకోక అందరం సిటీలో ఉంటాం కదా, అలా అయిపోయింది అన్నమాట. ఇవన్నీ కనకాంబరం చెట్లు చాలా ఉండే, ఇంకా గుబురుగా ఉండే. వాటిని సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక అట్లా అయిపోయినాయి. ఇది వచ్చేసి టేకు చెట్లు అంటారు కదా, మంచాలు ఏమన్నా చెక్కకు సంబంధించిన ఈ చెట్లతోనే చేస్తారు. ఆ చెట్టు అనమాట ఇది. కరివేపాకు చాలా ఉంది, ఇంకా చాలా ఉండే, మొత్తం తెంపేసింది మా మామయ్య. ఇదేమో అరటి చెట్లు. ఇవి తిరుపతి నుంచి తీసుకొచ్చిన కాయలతోని అంటే నార్మల్గా వేసిరంట. ఎంత బాగా వస్తున్నాయి, చక్కెరకేళి అంటారు కదా, ఆ కాయలు అనమాట. చూసారు అక్కడ ఎంత పెద్దగా ఉందో పువ్వు. ఈ అరటి పువ్వుతో కర్రీ కూడా చేస్తారంట కదా గాయస్. రెసిపీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి, నేను తీసుకొని వస్తా వచ్చేటప్పుడు, నేను కూడా చేసుకుంటా. సో ఇవి ఒక 3-4 ఉన్నాయి అసలు. ఇదేమో ఉసిరి చెట్టు, కనిపిస్తుందా గాయస్ మీకు? అంటే అరటి చెట్టు మొత్తం ఫుల్ అయిపోవడం వల్ల ఆకులు కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఉసిరి చెట్టు అనమాట. చింతకాయ చెట్టు కూడా ఉండే ఈ ప్లేస్లో. అసలు మొత్తం పెద్దగా అంటే పెద్ద చింత చెట్టు ఉంటే కొట్టేసిరు. ఇదిగోండి చిన్న అరటి పువ్వు, ఎంత క్యూట్గా ఉంది కదా, కర్రీ చేస్తారంట. ఇదిగోండి కాయలు. ఇవి మేము తప్ప అందరు తినడం ఎక్కువ, మేము ఉండం కాబట్టి అందరు కోసుకుపోతారు. ఇది వచ్చేసి ఇంకో జామ చెట్టు. ఇది బాగానే ఆగింది, అంటే చూడలేదేమో, కొట్టేయలేదు. ఇది చింత చెట్టు. నార్మల్ చింతగింజలు వేస్తే అది దానంతటా అదే మొలిచింది. ఇవి కూడా ఎప్పుడో ఒకసారి మా అత్తయ్య వచ్చినప్పుడు వాటర్ ఫుల్గా పెడుతుంది, అందుకే కొంచెం అలా ఉన్నాయి, లేకపోతే ఆయనతో ఉండకపోతుండే. వేపాకు చెట్టు. ఇక్కడ దేవుడు గుడి వెనక ఉందన్నమాట. ఉప్పలమ్మ దేవుడు అంటారు మా సైడు, చాలామందికి తెలుసో తెలీదో. ఉప్పలమ్మ దేవుడు. ఇదేమో మామిడి చెట్టు గాయస్. నేను తిన్న పిక్క మా హౌస్ వెనకాల వేస్తే అది చెట్టు అయింది. మా మామయ్య ఇక్కడ తిండి బాగుంది కదా. ఎప్పుడు కాస్తాయి కాయలు చూడాలి. ఇంకా సత్యనారాయణ పూల చెట్టు. మా అత్తయ్య మా డాడీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చి చిన్న మొక్క వేస్తే అది ఇంత పెద్దగా అయిందన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇంకా పూలు బాగా కాసేది, ఇంక ఇప్పుడు మళ్ళీ ఎగురు వచ్చినట్టుంది. చెట్టు గాయస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. తులసి చెట్టు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసిందంట మా అత్తయ్య. ఇక్కడ కింద పెడుతుంది దీపము, ఆరిపోకుండా ఎంత బాగుంటుందో. మా అత్తయ్య బాగా చేస్తుంది పూజలు, చాలా బాగుంది కదా చెట్టు. ఇదేమో సైదాకు చెట్టు, మన సబ్జా సీడ్స్ అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట. ఇది గింజలు లేనట్టున్నాయి, ముందుకోండి గింజలు లేవు గాయస్. ఆ చెట్టు అన్నమాట. ఇది సేమ్ అదే టేస్ట్ ఉంటాయి, కానీ ఇంకా బాగుంటాయి న్యాచురల్వి కాబట్టి ఇంకా సూపర్ ఉంటాయి టేస్ట్. ఇది వచ్చేసి మారేడు చెట్టు. తెలుసా మీకు మారేడు చెట్టు? ఇదిగోండి దీనికి స్పెషల్ ఇదే. అంటే ఒక్కదానికి 3 అట్లా ఆకులు కాసాయంట.
శివుడికి ఇష్టమైన చెట్టు అంటారు ఇది. మొత్తం ఎక్కడ లేని ప్రయోగాలు అని చేస్తుంది. ఆమెకి ఇష్టం ఇలాంటి చెట్లు అన్నా అవన్నీ ఇవన్నా. సో ఉంటుంది కదా కొంచెం ఆ కాలం వాళ్ళకి అట్లా అన్నమాట. సో ఇది అన్నమాట ఆ చెట్టు. గైస్ చూసారుగా, ఇవన్నమాట చెట్లు. ఇంకో ప్రజెంట్ అయితే చెట్ల వరకే చూపించా. మేబీ కొంచెం ముందుకు పోతుంటే ఇంకెప్పుడైనా చూపిస్తాను కూడా అన్నీ. అంటే మా ఫ్యామిలీ ఏంటి అంటే మేము ఎంతమంది ఫ్యామిలీ ఎలా ఉంటాం అవన్నీ చూపిస్తాను కూడా. సో ప్రజెంట్ అయితే ఇవే కుదిరినామన్నమాట చూపించడానికి. అక్క చెట్లు కూడా చూపించాలి అక్క అనుకుంటారేమో. మన యూట్యూబ్ ఛానల్ ఏంటండి, నా లైఫ్ స్టైల్ అని చెప్పడమే కదా. అంటే నాకు సంబంధించింది ప్రతి చిన్న విషయమైనా మీతో షేర్ చేసుకోవడమే. అంటే అలా అయితే నేను నచ్చుతాను కాబట్టి. సో అందుకనే నేను వీడియో తీసి పెట్టాను. అంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా చూడండి, నా కోసం నచ్చుతానేమో మేబీ. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీరందరూ ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.